ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సంగారెడ్డి 22 వార్డులో కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని చీరలను మహిళలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ శివుడు, కూన సంతోష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. వార్డులో చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ అనితా గారికి, కౌన్సిలర్ శ్రీకాంత్ గారికి, మార్కెట్ వైస్ చైర్మన్ అశోక్ గారికి, ఎక్స్ కౌన్సిలర్ శివుడు గారికి, మరియు కల్పన గారికి చేసిన వారందరికీ మళ్ళా అందరూ కూడా నమస్కరిస్తూ మరి కార్యక్రమం మనందరికీ తెలుసు. వారం నుంచి కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఇది కూడా ఒక భాగమే. మరి ప్రజాపాలన చెప్పడం ఎలా చెప్పిందో ఏమో కానీ 2.5 సంవత్సరాల్లో అధికారులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల మధ్యలో ఉంటూ మరి 6 గ్యారంటీలను కూడా మరి ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు మరి మొట్టమొదటిగా ఇచ్చిన పథకం బస్సు ఫ్రీ, దాంతోపాటు పావుల వడ్డీ. ఇప్పుడు ఇంతకుముందు 5 లక్షలకి మితి లేని రుణం ఇస్తే ఇప్పుడు 10 లక్షలు ఇస్తానని మొదలుగా ప్రకటించడం జరిగింది. ముందుగా మహిళలను అభివృద్ధిలో తీసుకురావాలి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళకు కూడా మరి ముందంగా ఉంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఆచరణ పెట్టడం మరి అది సుసాధ్యంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలను ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలను చేస్తామని చెప్పి, అదేవిధంగా మరి రోజు పెట్రోల్ పంపులు కానివ్వండి, బస్సులు కానివ్వండి, మరి వివరాలు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకున్న స్కిల్ని బట్టి వాళ్ళను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ఇంకా కూడా రానున్న కాలంలో మంచి పథకాలు రావడానికి మరి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో చీరలు చూస్తే ఎక్కడెక్కడ వాడిలో మనందరూ తెలుసు. ఈరోజు ఎక్కడైనా చీర కట్టుకుంటే ఇంద్రమ్మ చీర ఇంత చక్కగా ఉందని ప్రతి ఒక్కరు కూడా కట్టుకున్న వాళ్ళు అంటున్నారు, చూసేవాళ్ళు కూడా అంటున్నారు. అది మరి ఏ పని చేసినా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి అంటే లేని వాళ్ళ కోసం ఇంద్రమ్మ చీరలే కాదు, ఇంద్రమ్మ ఇల్లు కూడా ఎంత చక్కగా ఉన్నాయంటే ఈ రోజుల్లో నిజంగా వాళ్ళు కళలో కూడా అనుకోలేని రీత్యా ఈరోజు స్లాబ్ ఇళ్లలో ఒకటే ఇంట్లో 3 అన్నదమ్ములు, పెళ్ళిళ్ళు, పిల్లలు అయ్యా మరి తల్లి తండ్రి కూడా ఉండి వర్షం పడితే మొత్తం కూర్చే ఇళ్ళలో రేకులు కూడా లేని పరిస్థితిలో ఉన్న ఇల్లు చూస్తే ఈరోజు మరి మంచిగా నీట్గా అసలు ఇలాంటి ఇల్లు మేము ఉండగలుగుతామా అని వాళ్ళు జన్మలు కూడా అనుకోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి మంత్రులు అందరూ కూడా ఇలాంటి ఆలోచన చేసి మాకు అందిస్తున్నారంటే ఈరోజు మాకు దేవుడు అనే విధంగానే తెలుస్తున్నారు. కాబట్టి మనకు చేసిన వాళ్ళకు మనం కూడా చెయ్యాలనేదే మనలో కూడా ఉండాలి. మరి అట్లాగే మహిళల కోసము టెస్టులు కూడా చేపిస్తున్నారు, 30 రకాల టెస్టులు. నేను అంటున్నాను అక్కలకి, చెల్లెళ్ళకి, కట్టుకున్నవాడు కానీ కన్నోడు కానీ మన గురించి ఆలోచన చేయలేదు. ఈ రోగం వచ్చింది, జ్వరం వస్తే కూడా వండి పెట్టమన్నారు తప్ప హాస్పిటల్కి పోయి ఆరోగ్యం చూసుకోమని చెప్పలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే మరి దానికి ఇంకా మనం ఇంకా కూడా ఏం మాట్లాడతాం చెప్పండి. మన ఇంట్లో ఏది చేయకున్నా చూడకున్నా ఈరోజు
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకి ఆరోగ్య రీత్యా కూడా ఆర్థికంగా ఎట్లా చూస్తుందో ఆరోగ్యం కూడా బాగుండాలనే మరి ప్రయత్నంలో మనకు చూపిస్తున్నారు. అలాంటి నాయకుడు ముందు ఉండాలి, ఇలాంటి ప్రభుత్వం ఉండాలి. గత 10 ఏళ్ళు మనం చూసినాం, ఏ మహిళను కానీ ఏ గ్రూప్ వాళ్ళని పిలిచి మరి మీకు ఏం బాధ ఉంది, మీకు మేము ఏం చేస్తామని ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఇన్ని రకాలుగా చేస్తుంది ఈ ప్రభుత్వం. మనం తప్పకుండా మరి మన కృషి మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మీ అందరూ కూడా ఆలోచన చేసి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.